ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఇన్ ది ఫియర్ ఆఫ్ లార్డ్ ఈ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. మీలో బహుధైర్యము పుట్టించే దేవుని భయము. ది ఫియర్ ఆఫ్ గాడ్ విచ్ గివ్స్ యూ గ్రేట్ కరేజ్. మన జీవితములలో మనకు కలుగు ప్రతి క్లిష్ట పరిస్థితులలో నిరీక్షణను కోల్పోతాము. మన అనుదిన జీవితములో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయనలో మనకు నిరీక్షణ ఉంటుంది. ఆయన మనకు అనుకూలంగానే ఉంటాడు, కానీ మనకు వ్యతిరేకంగా ఉండడు. మనము విశ్వసనీయముగా ఆయన శాసనములను అనుసరించి ఆయన దృష్టిలో ప్రీతి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను మనలో కుమ్మరిస్తాడు. ఆయన మనలను పరిశుద్ధపరిచి మరియు నీతిగా జీవించినట్లు చేస్తాడు. మనము పవిత్ర జీవితమును జీవించుచున్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొనుటకు ఇది మనకు నూతన బలమును అనుగ్రహిస్తుంది. హిజ్కియా జీవితములో గొప్ప యుద్ధము సంభవించినది. అతను మాత్రమే దేవుని మీద ఆనుకునినవాడు. అతనికి ముందు గాని తరువాత రాజులలో ఎవరు కూడా ఇటువంటి విశ్వాసము కలిగి ఉండలేదు. అషూరు దేశమునకు గొప్ప రాజుగా ఉన్న సన్హెరీబు ఇశ్రాయేలు రాజ్యాన్ని వ్యతిరేకించి దానిని సులభంగా పడగొట్టాలని దానిని గురించి ఆలోచించాడు. అయితే హిజ్కియా దేవుని మీద ఆధారపడి ఉండెను. మరి ఎంతో కన్నీళ్లు విడిచి యెహోవాయే నిజమైన దేవుడని సమస్త జనులు తెలుసుకోవాలని ప్రార్థన చేసెను. ఐ ప్రే దట్ ఆల్ పీపుల్ విల్ నో దట్ యెహోవా ఈజ్ ది ట్రూ గాడ్. దేవుడు అతని ప్రార్థనను ఆలకించి తన దూతలను పంపించి వారి ద్వారా అషూరు కోటలను ముట్టడివేసెను. అదే విధముగా ఉదయమును చూచినప్పుడు ఆ కోట చుట్టూ వారందరూ మృదబలే కలేబారములై పడియుండుట ఇశ్రాయేలు ప్రజలు చూచారు. దేవుడు మన పక్షమున యుద్ధము చేయును అని దావీదు చెప్పిన ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపరస్తులను అషూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడెను. దేవునికి మరియు తన సేవకులకు విరోధముగా ఎవరు కూడా నిలవబడలేరు. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవుడు ఏమైతే సెలవిచ్చాడో దానిని జరిగించును. ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే మనలో ధైర్యం కలుగుతుంది. మన జీవితంలో ఏ సమస్యలు ఎదురైనా మనము భయపడము. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దావీదు చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు గొర్రెలు కాయుచున్న సమయంలో ఎలుగుబంటి సింహము వచ్చిన వాటిని పట్టుకుని చీల్చి చంపేసి వాటి నోట నుంచి తన గొర్రెలను కాపాడాడు. అలాగే ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతున్న సమయంలో ఇశ్రాయేలీలు గొలియాతును చూచి భయపడుతూ వెనుకకు వెళ్ళేవారు. ఇది జరుగుతున్న ఆ సమయంలో దావీదు అక్కడికి వచ్చి వారిని చూసి ఇశ్రాయేలు పక్షాన నేను యుద్ధం చేస్తాను అని ధైర్యంగా నిలబడ్డాడు. అది చూసి అందరూ అతని అపహసించారు. అయినా దావీదు వారి మాటలు పట్టించుకోకుండా తను నమ్మిన దేవుని మీద ఆధారపడి బహుధైర్యముతో యుద్ధము యెహోవాదే అని చెప్పి గొల్యాతు మీదకి వెళ్ళి గొల్యాతును ఓడించాడు. చూశారా దావీదు గారికి ఎంత గొప్ప ధైర్యము. ఈ ధైర్యం ఎలా వచ్చింది అంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లనే. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఆమేన్. ది నేమ్ ఆఫ్ ది లార్డ్ ఈస్ ఏ స్ట్రాంగ్ టవర్, ది రైచస్ రన్నెత్ ఇంటూ ఇట్ అండ్ ఈస్ సేఫ్. తనను నమ్మిన వారికి దేవుడు బలమైన దుర్గము. మనకు ఎన్ని ఆపదలు కలిగినా సురక్షితంగా ఉంటాము. శద్రకు మేషకు అబ్నుగో అనేవారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు. గొప్ప ప్రార్థనా పరులు. వీరు దేవునికి మొరపెడుతున్నారు అని ఒక ఆజ్ఞ వచ్చింది. రాజు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కరించాలని, ఒకవేళ ఆ ఆజ్ఞను తిరస్కరిస్తే అగ్నిగుండంలో పడద్రోయబడతారని శాసనములో ఉంది. అయినా ఆ ముగ్గురు మనుషులు దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు. వారు తమరి ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటే లేదని తెలుసుకొనెను. కనుక ఆ రాజు అత్యాగ్రహము నుండి తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలవనంపించి
శద్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞీయగా ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. కానీ నాకు నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు, నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషకు అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా ఎద్దకు రండని పిలవగా శద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. రాజు యొక్క సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడా వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటియు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటియు, వారి వస్త్రములు చెడిపోకుండాటియు, అగ్నివాసైనను వారి దేహములకు తగలకుండాటియు చూచిరి. రాజైన నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఆమేన్. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకయో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. అయినను వారి దేవుడు ఆ పరిస్థితి నుండి సురక్షితంగా రక్షించెను అని ఆ రాజు సాక్ష్యం ఇచ్చెను. ఆ అగ్నిగుండములో దేవుడు వారితో కూడా నడిచి ఏ హాని తగలకుండా వారిని కాపాడెను. ఆమేన్. దేవుడు మనలను రక్షించుటకు సమర్థుడు. మనము దేవుని కొరకు నిలబడితే ఆయన మన పక్షాన ఉండి మన కార్యములన్నీ సఫలము చేస్తాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. వారు దేవుని కొరకు ధైర్యంగా నిలబడతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి నిజమైన ధైర్యం కలుగుతుంది. అటువంటి వ్యక్తికి మరియు అతని కుటుంబానికి దేవుడు రక్షణను, ఆశ్రయాన్ని ఇస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవా నీకు స్తోత్రముల తండ్రి. దేవా మా జీవితములలో కలుగు అనేక సమస్యలలో మాలో నిరీక్షణ కోల్పోయినప్పుడు నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు నిరీక్షణ ఇచ్చి దేవా నీకు స్తోత్రముల తండ్రి. నీ యందు విశ్వాసము కలిగి నీ శాసనములను అనుసరిస్తే మాకు నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నీతిగా జీవించినట్లు చేయి దేవా స్తోత్రముల తండ్రి. హిజ్కియా తన కష్ట సమయములో నీవే నిజ దేవుడవని కన్నీరు విడిచి ప్రార్థించగా దూతలను పంపి హిజ్కియా పక్షమున యుద్ధము చేసిన దేవానికి స్తోత్రముల తండ్రి. దావీదుకు నీ పట్ల ఉన్న భయభక్తులను బట్టి స్తోత్రముల తండ్రి. దావీదునకు నీ యందు ఉన్న భయభక్తులను బట్టి గొల్యాతును, సింహమును చంపే సామర్థ్యమునిచ్చిన తండ్రి స్తోత్రములు. శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండము నుండి కాపాడి వీరి దేవుడే పూజార్హుడని కొనియాడబడిన దేవానికి స్తోత్రముల తండ్రి. మేము నీ పక్షమున నిలబడితే నీవు మా పక్షమున కార్యములు చేయ దేవా స్తోత్రముల తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ఐశ్వర్యము, ఘనత, జీవము, దూత కాపుదల పొందు ధన్యత నిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.